ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ వారు ఒక నెల రోజుల పాటు చేసిన ఆపరేషన్లో పట్టుబడ్డ గ్యాంగ్స్, సైబర్ క్రైమ్ సంబంధించిన గ్యాంగ్స్, నేరస్తులు వాళ్ళందరినీ ఈరోజు సీజ్ చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందు ఉంది. దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్లో 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది నేరస్తుల్ని, సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్టర్ మైండ్స్గా ఉన్నారు, అంటే సూత్రధారులు. వారు మొత్తం కూడా ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేసి వారు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేయిస్తున్నారు. దీని ద్వారా 33 కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో. తెలంగాణ రాష్ట్రంలో 74 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ దేశవ్యాప్తంగా 576 కేసులు ఈ నేరస్తుల ద్వారా వారు పాల్గొన్న కేసెస్లో కీలక ఆధారాలు లభించాయి. అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటర్స్కి ఇది చాలా కీలకంగా మారుతుంది. వారు వచ్చి వీరిని తీసుకెళ్లడం, ప్రొడక్షన్ వారెంట్స్ వేసి తీసుకెళ్లడం, ఇదంతా తదుపరి చర్యగా వారు చేస్తారు. ఈ 33 కేసెస్ ఏవైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్స్ 3, డిజిటల్ ఫ్రాడ్ 4, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 6, డేటా థెఫ్ట్ ఫ్రాడ్ 2, సోషల్ మీడియా 3 కేసులు, పార్ట్ టైం జాబ్ 1 కేస్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్ 1, యూఎస్డిటీ పర్చేస్ ఫ్రాడ్ 1, ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ కూడా డిటెక్ట్ చేసి సీజ్ చేయడం అనేది జరిగింది. జాబ్ ఫ్రాడ్ 3 కేసులు, టిప్ లైన్ 3 కేసులు. ఈ మొత్తం అన్ని కేసెస్ ద్వారా దాదాపు 88.32 కోట్ల రూపాయల నష్టం జరిగింది ప్రజలకు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో. 2.87 crores ఫ్రీజ్ చేయగలిగాం. అంటే 1930 ద్వారా బ్యాంక్స్ ఇంటిమేషన్ చేయడం, ఇవన్నీ చర్యలు తీసుకోవడంతో 2.87 crores మాత్రమే ఫ్రీజ్ చేయగలిగాం. దీంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్లో మొబైల్ ఫోన్స్ 43, ఏటీఎం కార్డ్ 39, పాస్బుక్లు 17, చెక్ బుక్ 54, సిమ్ కార్డ్స్ 16, ల్యాప్టాప్స్ 3, షెల్ స్టాంప్స్ 13, ఆధార్ కార్డ్స్ 9, క్యూఆర్ కోడ్స్ 3, క్రిప్టో కరెన్సీ వర్త్ 40 lakhs అండ్ నెట్ క్యాష్ వర్త్ 47 lakhs. ఇది మొదటిసారిగా క్యాష్ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు విత్డ్రా చేస్తున్న సందర్భంలో వాళ్ళ పని పట్టుకున్న సందర్భం ఇది మొదటిసారి జరిగింది. క్రిప్టో కరెన్సీ కూడా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని సీజ్ చేసి చూపించడం అనేది ఇది కూడా మొదటిసారి జరిగింది. సో ఈ మొత్తం ఆపరేషన్స్లో డీసీపీ కవిత ఆధ్వర్యంలో ఏసీపీ శివమారుతి, మొత్తం టీమ్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా దీంట్లో 3 కేసుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసెస్ చాలా ఉన్నాయి, కానీ 3 కేసులు ఏవైతే మేము దీని గురించి మాట్లాడుతున్నామో 2 కేసెస్లో బ్యాంక్ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. మీ అందరు తెలుసు, ఇది అంతా కూడా ఆన్లైన్ జరిగే వ్యవహారం సైబర్ క్రైమ్. అయితే దీంట్లో బ్యాంక్స్ అకౌంట్స్, బ్యాంక్ ఆఫీసర్స్ పాత్ర దాంట్లో కీలకంగా మారుతుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. కొన్ని బ్యాంక్స్లో కొంతమంది ఆఫీసర్స్ కుమ్మక్కై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్తో వాళ్ళు ఈ నేరాల్ని చేయించడంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అకౌంట్స్ ఓపెనింగ్లో కానివ్వండి, వేరే రకాలుగా డిపాజిట్ ఏవైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, మనీ ట్రాన్స్ఫర్లో కానివ్వండి, సస్పిషియస్గా ఉన్న ట్రాన్స్ఫర్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. 3 బ్యాంక్ ఆఫీసర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు శుభం కుమార్ ఝా, డిప్యూటీ మేనేజర్ ఆర్బిఎల్ బ్యాంక్ బెంగళూరు. రెండవ అతను హరూన్ రషీద్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ బెంగళూరు.
టాటా శ్రీనివాసరావు సేల్స్ మేనేజర్ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ ముగ్గురిని కూడా మిగతా నేరస్తుల్లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి కేసు ఇది 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్. ఇది భారతదేశంలోనే కాదు, నేపాల్ మరియు చైనా అక్కడ కూడా విస్తరించింది ఈ కేసు. దీంట్లో శుభం కుమార్ జా డిప్యూటీ మేనేజర్, అరుణ్ రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ మరియు ఆర్ మోహన్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ ఓనర్ పీనియా బెంగళూరు. ముగ్గురు కూడా బెంగళూరుకు సంబంధించిన వారు ఈ కేసులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏం జరిగిందంటే, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి ఒక వాట్సాప్ గ్రూప్తో తారసపడింది. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు C105.BlackRock Capital Stock Mentoring Group. అంటే ఇటువంటివన్నీ చాలా గ్రూప్స్, చాలా ఇటువంటి వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూప్స్ కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫ్రాడ్స్టర్స్. దాంట్లో ఇటువంటి విక్టిమ్స్ని ఆకర్షించి దాంట్లో లాగుతున్నారు. సో ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, ఇటువంటివి ఏది కూడా జాయిన్ కావద్దు. ఇవన్నీ ఫేక్ గ్రూప్స్. మిమ్మల్ని లొంగుపరుచుకొని దాని తర్వాత మోసం చేయడం అనేది దీని ఉద్దేశం. దీంట్లో ఎవరు కూడా ఇప్పటివరకు లాభపడలేదు. సో దీంట్లో అతను ఫస్ట్ అదంతా చూసి జాయిన్ అయిన తర్వాత అతనికి ఫేక్ కన్వర్జేషన్స్ ఉంటాయి. దాంట్లో మిగతా మెంబర్స్ కూడా అంతా ఫేక్ ఉంటారు. వాళ్ళు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడము. వీరు ఎవరైతే జాయిన్ అవుతారో వారు దానికి వారికి ఆకర్షణ అనేది ఏర్పడడం. అరే ఆశ అంటే ముఖ్యంగా దీంట్లో గ్రీడ్, ఆశ ఏదైతే ఉందో అది మూల కారణం ఈ సైబర్ ఫ్రాడ్. సో ఇతను కూడా జాయిన్ అయ్యి ముందు 40,000 దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. 40,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇనీషియల్గా కొద్దిగా ప్రాఫిట్ చూపించారు. అది చూసి మురిసిపోయి ఇతను మళ్ళీ ఆశ పెరిగి దాని తర్వాత IPOs కూడా వస్తున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం. కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది ఇతనికి కానీ ఆ సందర్భంలో నువ్వు ఇప్పుడు విత్డ్రా చేయడానికి లేదు, ఇంకా ఇంత మినిమం అమౌంట్ ఇంత అవుతే కానీ నువ్వు విత్డ్రా చేసుకోలేవని బెదిరించడము, ఒక విధంగా అతన్ని ఫిక్స్ చేయడం దాంట్లో. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో 93 lakhs అతను ఇన్వెస్ట్ చేశాడు. 93 lakhs చేసిన తర్వాత అది మాట పెరిగి మొత్తం కూడా అతను రియలైజ్ అయ్యేసరికి మొత్తం అమౌంట్ కూడా అతని అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా. సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే, ఈ శుభం కుమార్ జా, అరుణ్ రషీద్ అండ్ ఆర్ మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు ఈ మొత్తం కేసులో. బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాల గురించి వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు. సో అవన్నీ కూడా వాడుకొని జీమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫేక్ ఐడెంటిటీస్ వాడుతూ ఇవన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బంధన్ బ్యాంక్లో ఒకటి మెసర్స్ మాహీ టెక్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ. అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వర్ షేర్డ్ విత్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ వయా టెలిగ్రామ్. అండ్ ఈ 93 lakhsలో 38 lakhs ఈ అకౌంట్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేయించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్కైతే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి. సో వీరు పూర్తి స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు 23 కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు. అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు. సో వీరందరినీ కూడా 20 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారాములు ఆయన టీం మొత్తం కూడా SIs, PCs చాలా రోజులు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది. చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళకి మా
శుభాకాంక్షలు. రెండవది కూడా ఒక ట్రేడింగ్ ఫ్రాడ్, అది కూడా 2.06 crore దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్. అనిషా యాప్ అని ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ఉంది. దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ VIP-H8-5 అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం, ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, ఫ్రాడ్స్టర్స్కి ఇతను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం, దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ అతను ఒక మ్యూల్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఓపెన్ చేశాడు. వీళ్ళందరూ కూడా కమిషన్ 1%, 2%, 5% కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్ అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని ఈ మ్యూల్ అకౌంట్స్ ఈ వ్యక్తుల్ని తీసుకురావడం, అక్కడ లైసెన్స్ చేయడం. సో ఏ విధంగా ఈ మెసేజెస్ ఉంటాయి అనేది నేను ఒకసారి పబ్లిక్కి చూపించదలుచుకున్నాను. దీంట్లో ఒకసారి చూపిస్తారా? ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు దయచేసి అపీల్ చేస్తున్నాను పబ్లిక్కి, ఇటువంటి మెసేజెస్ కంపల్సరీగా ఇది ఫ్రాడ్ మెసేజ్, దీంట్లో ఎటువంటి నిజం ఉండదు. మీరు ఏ యాప్స్లో జాయిన్ అయినా, ఏ గ్రూప్లో జాయిన్ అయినా ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయంటే అది సైబర్ క్రైమ్ సంబంధించిన మెసేజెస్ అని మీరు ఇమీడియట్గా గుర్తించాలి. దీంట్లో ఈ విధంగా చాట్స్ వస్తాయి, ఈ విధంగా స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫ్రాడ్స్టర్సే పెడుతున్నారు, అది మీరు గుర్తించాలి. దీంట్లో ఎవరు కూడా మిమ్మల్ని మభ్యపరిచి లొంగదీసే విధంగా మెసేజెస్ పెట్టేది వాళ్ళు కూడా ఫ్రాడ్స్టర్స్లో ఒక సైబర్ క్రైమ్ చేసే ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళే ఈ మెసేజెస్ అన్ని ఒక టీం ఉంటుంది అక్కడ, వాళ్ళు అక్కడ కూర్చొని ఇవన్నీ పెడుతుంటారు. మీరేమో ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యారో అమాయకంగా అరే అందరు కూడా బాగా ప్రాఫిట్స్ లభిస్తున్నాయి అని వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్స్ పెడతారు, ఈ విధంగా ఇంత లాభం వచ్చింది, నేను ఇంత పెట్టాను, లేటెస్ట్ ఇంత పెరిగింది. మళ్ళీ కొంతమంది ఈ విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ టుడేస్ ఇన్కమ్, 25% is really good. The income of 1.5 crore, I can't imagine. Thanks to the professor for everything. అని వీళ్ళు పెట్టడం, ఇవన్నీ ఫేక్. దయచేసి మేము ఈ సంవత్సరం ఉక్కుపాదం మోపుతున్నాము. మీ సహకారం లేకపోతే పబ్లిక్ ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా దీనికి లొంగిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. దయచేసి ఇది గుర్తించండి. డియర్ ఇన్వెస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. విత్ ద మార్కెట్ క్లోజ్ ఆర్ పీక్ అని వాళ్ళు ఈ విధంగా. దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీస్ ఒఫీషియల్గా సెబీ వచ్చినట్టు, ఇదంతా ఫేక్. సెబీ ఎప్పుడు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు, కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు. అంటే బంధన్ బ్యాంకు బ్రాంచ్ ఈ విధంగా. దెన్ డిపాజిట్ చూడండి, అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని. అతను చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసిందని ఫీల్ అవుతాడు.
ఇదంతా ఫేక్, ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ. జస్ట్ అతన్ని నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇదేంటి ఛానల్ 1, ఛానల్ 2 అపారెంట్ ప్రాఫిట్స్ ఇన్ ద యాప్. ఈ విధంగా అపారెంట్ ప్రాఫిట్స్ అంటే మీకు కనబడేటివి. సో ఇవన్నీ కూడా ఫేక్ విక్టిమ్స్ ల్యూర్డ్ త్రూ ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇటువంటివి ఏది కూడా మీరు లొంగొద్దని కోరుతా ఉన్నాను. ఇది ఆఫ్ చేసి లైట్. ఇదే కేసులో మొదటిసారిగా మొహమ్మద్ జునేద్ అనే వ్యక్తిని పట్టుకోవడం, అతను క్రిప్టో కరెన్సీగా ఈ క్యాష్ అంతా ఏదైతే డైవర్ట్ అయ్యి వస్తుందో అది క్రిప్టో కరెన్సీగా మార్చడం అనేది అతను చేసే ఎంఓ అది. సో అతన్ని ఫస్ట్ టైం యూఎస్డిటీ టెథర్ అనే క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. ఇదే కేసులో క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఈ కేసు చాలా కీలకమైంది. దీంట్లో మన ఆఫీసర్స్ మధులత, వినయ్ కుమార్, ఎస్ఐ అభిషేక్ చాలా కష్టపడి పనిచేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. మూడవ కేసు డిజిటల్ అరెస్ట్ కేసు. ఇది మన సిటీలో పేరుగాంచిన డాక్టర్ కపుల్, వీళ్ళు మేము డీటెయిల్స్ చెప్పలేము, కానీ వారు కూడా దీంట్లో మోసపోయారు. టెలికాం డిపార్ట్మెంట్ నుండి వారికి ఫోన్ వచ్చింది, నేను టెలికాం డిపార్ట్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను, ఈ విధంగా మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారు, స్కైప్ కాల్ని అంతా బెదిరించిన తర్వాత స్కైప్ కాల్గా కన్వర్ట్ చేసి ఢిల్లీలో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి అక్కడ వారికి అతనికి యూనిఫామ్, ఈ విధంగా యూనిఫామ్ వేసి అతని పక్కకు ఇద్దరు ఆఫీసర్స్ని కూర్చోబెట్టి, ఇది చూడండి మీరు దీంట్లో ఇది దేశ ద్రోహం, ఇది మీరు చేసింది, మీరు డాక్టర్స్ ఈ విధంగా ఎట్లా చేశారు అని వారిని భయపెట్టించడం. దాని తర్వాత వాళ్ళని నమ్మించడానికి ఒక ఫేక్ ఆర్డర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ గారి పేరు మీద ఒక ఫేక్ ఆర్డర్ కూడా తయారు చేసి వారికి పంపించారు కన్విన్స్ చేయడానికి. ఎంత దూరం పోతున్నారు చూడండి. ఫార్వర్డ్ చేసి ఇక దాని తర్వాత వాళ్ళు కొద్దిగా అరే ఇది నిజమే ఉండొచ్చు, ఏదైనా అంత చెప్తున్నారు, ఇంత యూనిఫామ్లో ఐపీఎస్ ఆఫీసర్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు చెప్తున్నారని భయపడ్డారు. భయపడిన తర్వాత ఇదంతా మీరు బయటపడాలంటే ఫస్ట్ మీరు మనీ డిపాజిట్ చేయాలి, రిటర్న్ చేస్తాము, మీరు మీ కేసు మీ పేరు క్లియర్ అయిన తర్వాత అదంతా రిటర్న్ చేస్తాము, మీరు భయపడకండి, ఇనీషియల్గా అయితే మీరు డిపాజిట్ చేయాలని చెప్పడం జరిగింది. సో లేకపోతే మీ భర్త, మీ కొడుకు ఇద్దరు కూడా డేంజర్లో ఉన్నారు, వారు మళ్ళీ పోలీస్ ఏం చేస్తుందో మాకు తెలియదు, ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, ఈ విధంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమె భయపడి 3 కోట్ల విలువ గల ఎఫ్డీస్ని ఆమె ఒక 15 రోజుల పాటు ఆ ఎఫ్డీస్ అన్నీ బ్రేక్ చేసి వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వారు అంతా ఇక ఈమె ద్వారా ఇంకేమో వచ్చే పరిస్థితి లేదని తెలుసుకున్న తర్వాత దాన్ని మూసేయడం, బ్లాక్ చేయడం అదంతా జరిగింది. వారు అంతా అప్పుడు రియలైజ్ అయ్యి మా దగ్గరికి వస్తే కేసు నమోదు చేసుకున్నాము. దీంట్లో టీం వెళ్ళింది, మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీము, ఎస్ఐ మహిపాల్, మహేశ్వర్ రెడ్డి హెచ్సి పీసీస్ ఒక పెద్ద టీం అక్కడ వెళ్ళి హర్పాల్ సింగ్ గుజరాత్లో, అహ్మదాబాద్ గుజరాత్లో హర్పాల్ సింగ్ మరియు సయ్యద్ అయూబ్ హాయ్ వీరిద్దరు సూత్రధారులు, వీరిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ కేసుల్లో అరెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ, ఇది రేర్ కేసెస్ అన్నమాట. వీరిని పట్టుకుని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ వారెంట్స్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మొబైల్ ఫోన్స్ 2, డెబిట్ కార్డ్స్ 4, చెక్ బుక్స్ 1, ఈ విధంగా ఆ మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం నోటీస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నిన్న మధ్యాహ్నం ఆర్బీఐతో సమన్వయ మీటింగ్ జరిగింది. మేము ఆర్బీఐ వాళ్ళతో ఈ క్వశ్చన్ రేజ్ చేశాము, బ్యాంక్ వారితో మేము సంప్రదిస్తున్నాము. ఎందుకంటే బ్యాంక్స్ పాత్ర లేకపోతే సైబర్ క్రిమినల్స్ ఏమీ చేయలేరు. సో బ్యాంక్స్ టైట్గా ఉంటే
ఈ సైబర్ క్రైమ్ని అరికట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆర్బీఐతో పర్స్యూ చేసి డీసీపీ సైబర్ క్రైమ్ కవిత గారు చాలా రోజుల నుంచి పర్స్యూ చేశారు. చేసిన తర్వాత ఒక మీటింగ్ నిన్న చాలా పెద్ద స్థాయిలో జరిగింది. రీజనల్ డైరెక్టర్ పట్నాయక్ గారు అండ్ అన్ని బ్యాంక్స్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ సెంటర్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అటెండ్ చేశారు. చేసిన తర్వాత మేము చాలా విస్తృతంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ ల్యాబ్సెస్ జరుగుతున్నాయి, మనం ఏ విధంగా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళాలని డిస్కస్ చేశాము. ఒక కమిటీ ఏర్పాటు చేశారు మా డీసీపీ సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో. కొంతమంది ఏవైతే మంచి ప్రాక్టీసెస్ అమలు పరుస్తున్నారో హెచ్డిఎఫ్సి వాళ్ళందరినీ కూడా దాంట్లో పెట్టి సిస్టమ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి తొందరలో రిపోర్ట్ తెప్పించుకొని వారు అమలు చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయంటే అది పెట్టండి. ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీరందరూ కూడా వాచ్ చేస్తున్న పబ్లిక్ని దయచేసి కొద్దిగా అవగాహన పెంచాలని నేను కోరుతున్నాను. ఈ ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయో అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే అంత ఈజీయా? ఎంత తిప్పుతారు? అసలు ఇంత కష్టమా అని అనిపిస్తుంది. కానీ వీళ్ళందరూ ఇటువంటి అకౌంట్స్ ఇంత ఈజీగా ఎట్లా ఓపెన్ చేస్తున్నారని నిన్న కూడా అడగడం జరిగింది. సో కొన్ని లోపాలు ఉన్నాయి బ్యాంకింగ్ సిస్టంలో. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరగాలి. ముఖ్యంగా పర్సనల్ దానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఏదన్నా కంపెనీ పరంగా చేస్తే జిఎస్టీ లేకపోతే ఉద్యోగ్ ఆధార్ అని ఉంటుంది, ఇది లేబర్ వాళ్ళ డిపార్ట్మెంట్ లైసెన్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకునే అవసరం ఉంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఇవి డాక్యుమెంట్స్ రిమోట్గా వెరిఫై చేయడం, ఎవరైనా ఫేక్ పెట్టేసినా దాన్ని ఏ విధంగా కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా కూడా అది యాక్సెప్ట్ చేసి వాడుకోవడం, ఈ విధంగా మిస్వెరిఫైయింగ్ ద ఫేక్ పాన్, ఆధార్ అండ్ ఇమేజెస్, అంటే ఇవి సరిగా వెరిఫికేషన్ లేకుండా ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇటువంటి ఓపెన్ చేయాలంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళే ప్రొప్రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేస్తేనే ఓపెన్ చేయొచ్చు. కానీ అవి ఏవి కూడా లేకుండా ఇండివిజువల్స్ కాకుండా కంపెనీస్ ఇవన్నీ ఓపెన్ చేయాలంటే ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా చేస్తున్నారు. రెండవది ఇనిషియల్ ఫండింగ్ చెక్ ఏదైతే ఉందో అది చెక్ బౌన్స్ అయినా, అంటే చెక్ ఇస్తున్నారు కొన్ని సేపటి బౌన్స్ అయిపోతుంది, అయినా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. యూజువలీ సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళ దగ్గర ఫిజికల్ వెరిఫికేషన్ జరగాలి. అంటే ఎవరైనా ఫర్ ఇన్స్టెన్స్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, చేయదలుచుకున్నారు, వారి ఇంటికి వచ్చి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది యూజువలీ. కానీ ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా కూడా వాట్సాప్ ద్వారా, రిమోట్ ద్వారా ఈ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. కస్టమర్ ప్రీ విజిట్ ఫామ్ అనేది కూడా చాలా కీలకమైంది. సో ఇది కూడా ఇంటర్మీడియట్స్ అంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళి చేయాలి. కానీ వర్క్లోడ్ వల్లనో లేకపోతే టార్గెట్స్ ఉండడం వల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు చాలా ప్రెషర్ ఉంది, మాకు టార్గెట్స్ ఉన్నాయి, ఇన్ని అకౌంట్ ఓపెన్ చేయాలి అని చెప్తున్నారు, మేము ఏ విధంగా చేయాలి, మాకు ఇంకా వేరే దారి లేదు, మేము ఇంటర్మీడియట్స్ని వేరే వాళ్ళని పంపించి వారి ద్వారా చెప్పిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు ఇంట్రాగేషన్ టైంలో. సో ఈ ల్యాబ్స్ ఒకటి ఉంది. 3 days ప్రాసెస్ ఫర్ ఎంటిటీ బీజీవి, టార్గెట్స్ మీట్ చేయడంలో 1 day, హాఫ్ డే, 1 hourలో ఇచ్చేస్తున్నారు. ఇది వెల్కమ్ లెటర్ బై బ్యాంక్ టు ఎంటిటీ, మ్యానిపులేషన్ ఆఫ్ డెలివరీ అడ్రసెస్ ఇంటర్సెప్ట్ చేయడం, వెల్కమ్ లెటర్స్, ఇవన్నీ ఓటీపీస్. సో ఇవన్నీ కూడా వాళ్ళు మధ్యలోనే ఆ అకౌంట్స్, దాన్ని వచ్చే లెటర్స్, ఇవన్నీ కూడా ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో అతనే ఇంటర్సెప్ట్ చేసి అవన్నీ తీసుకోవడం, వీళ్ళ కమిషన్ ఇచ్చేయడం, ఇదంతా జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కరెంట్ అకౌంట్స్ చాలా ఓపెన్ అయిపోతున్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మ్యూల్ అకౌంట్ ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ అకౌంట్లో ఫ్రాడ్స్టర్ కలెక్ట్ క్రెడెన్షియల్ అండ్ ఎస్ఎంఎస్ లింక్డ్ మొబైల్, అతనికి అంతా తెలుసు కనుక ఈ అకౌంట్ ఎవరిదైతే ఉందో ఆ ఫ్రాడ్స్ వీళ్ళు ఇమీడియట్గా కమిషన్ ఇచ్చేసి 1-2% ఇచ్చేసి ఈ మొత్తం క్రెడెన్షియల్స్ అన్నీ, అంటే మనకు ఓటీపీ వస్తుంది చూడండి, అది చాలా కీలకం.
ఆ ఓటీపీ అతను కస్టడీలో తీసేసుకుంటున్నాడు. అందుకే ఇన్ని మొబైల్స్ కూడా మనం సీజ్ చేసాం. ఆ ఓటీపీస్ అన్నీ వాళ్ళకి రావడం. దెన్ అకౌంట్ ఈజ్ లింక్ టు సైబర్ క్రైమ్ ఛానల్స్. ఒకసారి వాళ్ళ అకౌంట్లో వచ్చేస్తే వాళ్ళ చేతుల్లో వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా సులభం అవుతుంది. ఇక ఎనీవే దే ఆర్ ఇన్ టు దట్ ఆ చైన్ ఏదైతే ఉందో ఫ్రాడ్స్టర్స్ది, దాంట్లో వెళ్ళిపోతారు. విక్టిమ్స్ డిపాజిట్ మనీ ఇన్ టు దీస్ మ్యూల్ అకౌంట్స్. అంటే మనం ఏవైతే విక్టిమ్స్ది మనం చూసామో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ మ్యూల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అకౌంట్ నంబర్స్ ఇవన్నీ ఇస్తారు. ఓటీపీస్ కూడా వీళ్ళకే వెళ్తాయి. సో ఓటీపీస్ పెట్టేసి ఇమీడియట్గా విత్డ్రా చేసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్యాంకర్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ వాళ్ళకి రూల్స్ ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. చెక్ చేసుకోకుండా, అనుమానం వ్యక్తం చేయకుండా వాళ్ళు ఎంత పెద్ద అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదో